డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ద ఫస్ట్ ఫిగర్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ ఫిగర్ ఇన్ ఏ సర్టెన్ ప్యాటర్న్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్. స్టడీ ద ప్యాటర్న్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ అండ్ సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ బి రిలేటెడ్ టు ద థర్డ్ ఫిగర్ అంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఫిగర్స్కి మధ్యలో ఒక రిలేషన్ ఉందంట. సేమ్ రిలేషన్ ఈ రెండింటికి మధ్యలో వర్కౌట్ చేయాలి. ఆప్షన్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ షేప్ అనేది ఇక్కడికి రివర్స్లోకి వెళ్ళిపోయింది. ఓకే, దాన్ని ఇలా కంప్లీట్గా రొటేట్ చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డి కూడా కంప్లీట్గా రొటేట్ అయితే ఏమవుతుంది? ఇలా వస్తుంది. సో ఇక్కడ ఉంది. సో ఒరిజినల్ డి ఇదొద్దు, ఒరిజినల్ డి ఇదొద్దు, ఈ రెండిట్లలో ఛాన్సెస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి రెండు చూస్తే, ఇక్కడ ఒక సింగిల్ డాట్ లాగా ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. మీరు దీంట్లో కంపేర్ చేయండి. మిడిల్ వన్ ఇక్కడ సింగిల్ డాట్, ఇక్కడ సింగిల్ డాట్ ఉంటే ఇక్కడ సింగిల్ డాట్, ఇక్కడ కూడా సింగిలే రావాలి కదా. కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది, ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గివెన్ బిలో ఈజ్ ఏ క్వశ్చన్ ఫాలోడ్ బై టూ స్టేట్మెంట్స్ 1 and 2. Read both statements carefully to decide which of them is sufficient to answer the question అంటున్నారు. 6 people A, B, C, D, E, F are sitting in a straight line facing north. Who sits to the immediate left of D అంటున్నారు. A sits second from one of the extreme ends of the line. Only 2 people sit between A and B. E sits to the immediate right of C అన్నారు. సో నెక్స్ట్ ఇంకొక దాంట్లో సి సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటున్నారు. సో ఇక్కడ మనకి డాటా సఫిషియన్సీ క్వశ్చన్ ఇది. సో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈ 6 personsలో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి ఎవరు ఉంటారు? సో విత్ దీస్ 2 స్టేట్మెంట్స్ నుంచి మనం డిఫైన్ చేయవచ్చా లేదా అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. ఏ సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంట. సో సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే ఐ విల్ టేక్ 2 పాసిబిలిటీస్ అండి. సో ఇలా 2 పాసిబిలిటీస్ తీసుకున్నా. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ బి అంట. 1, 2 ఇక్కడ బి అవుతారు. సో 1, 2 ఇక్కడ బి అవుతారు. ఓకే రైట్, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి మనకి సో 1, 2, 3, 4, 5 కాబట్టి నెక్స్ట్ 6 అంటే ఇంకొక పర్సన్ ఇక్కడికి క్లోజ్. సో ఇక్కడ 3, 2 అంటే ఇంకొక పర్సన్ ఇక్కడికి క్లోజ్. ఇప్పుడు ఈ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ సి అంట. సికి ఇమీడియట్ రైట్లో ఈ కూర్చుంటారు, సికి ఇమీడియట్ రైట్లో ఈ కూర్చుంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్తో చెప్పినాం. ఇప్పుడు ఇక్కడ డి వచ్చిండ మనకి, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇండివిజువల్గా తీసుకుంటే ఆన్సర్ చెప్పడానికి కుదరదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ త్రూ వెళ్ళాలి. సి సిట్స్ థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. సో ఇక్కడ ఈ ఎండ్ నుంచి లెఫ్ట్ ఎండ్ నుంచి చూస్తే థర్డ్ పొజిషన్ కరెక్టే. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అంట. ఇటువైపు ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇటువైపే ఛాన్స్ ఉంటుంది రెండిట్లలో కూడా. సో అప్పుడు ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్, డి అనేటోడు ఇక్కడ వస్తాడండి. ఇప్పుడు హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి అన్నాడు. డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి అన్నాడు. డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఇక్కడ బి ఉన్నాడు, డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఇక్కడ ఏ ఉన్నాడు. మరి ఎవరు అనేది డిఫైన్ చేయవచ్చా ఈ రెండింటితోని అని అంటే, రెండు స్టేట్మెంట్స్ తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా ఇమీడియట్ లెఫ్ట్ ఎవరో డిఫైన్ చేయలేం కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా వర్కౌట్ అవ్వవు. సో డాటా ఇన్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటున్నాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ అండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సెలెక్ట్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ PQ యాజ్ షోన్ బిలో అంటున్నాడు. సో ఇక్కడ PQ దగ్గర మిర్రర్ని ఉంచితే ఇక్కడ స్టార్ట్ విత్ ఆర్, ఆర్ అనేది ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనకి వాటర్ ఇమేజ్ ఫార్మాట్లో వచ్చింది వద్దు. ఇక్కడ అసలు ఆర్ అనేది లేనే లేదు, ఓన్లీ 4thలో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ అంటున్నాడు. ఇక్కడ 7, 3, 43, 5, 2, 21 అని ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ సేమ్ ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటున్నాడు. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే 7, 3, 43కి రిలేషన్ ఏంటి అని అంటే 7 స్క్వైర్ చేస్తున్నాడు ఫస్ట్ 49. సో 7 స్క్వైర్ 49.
సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ 3 ఉంది కదా, 3ని డబల్ చేస్తే వచ్చేది ఎంత? 6 మైనస్ చేస్తున్నాం. సో 49 మైనస్ 6 చేస్తే మనకు వచ్చేది ఎంత అని అంటే 43. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా చూడండి, 5కి 2కి రిలేషన్ ఏంటి అంటే 5 స్క్వేర్ 25, 2ని డబల్ చేస్తే వచ్చేది 4 మైనస్ 4 చేస్తే వచ్చేది 21, ఇక్కడ ఎండ్లో ఉంది. సేమ్ ఆప్షన్లో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో చూడండి 11. సో 11తోని 11 స్క్వేర్ అంటే 121. సో మైనస్ 5ని డబల్ చేస్తే వచ్చేది 10, మైనస్ 10 చేస్తే 111 వస్తుంది. అంటే ఈ రెండిటికి వర్కౌట్ అయిన లాజిక్ సేమ్ మనకి ఫస్ట్ ఆప్షన్లోనే వర్కౌట్ అయింది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏ యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ ఎట్ ద రేట్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి, ఏ పర్సంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఉంది, దెన్ హౌ ఈజ్ వి రిలేటెడ్ టు హెచ్ అంట. వి అనే పర్సన్ హెచ్కి ఏమవుతారు అంటున్నాడు. సో నేను హెచ్ దగ్గర నుంచే మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తా. హెచ్ అండ్ వై, అండ్ మీన్స్ హస్బెండ్, సో హెచ్ ఈజ్ husband to y. Next y at the rate f, at the rate means daughter, y is daughter to f. F percentage v, percentage means wife, f is wife to v anta, ante v ane person husband. So idi structure. Ipudu then how is v related to h anadu. So how is v related to h anta, h ki v em avutaru, h valla wife valla father. సో వైఫ్ వాళ్ళ ఫాదర్ కాబట్టి ఆప్షన్ 4లో ఉంది వైఫ్స్ ఫాదర్. ఇన్ జనరల్ మేనర్లో మనం ఏమంటాం అనంటే ఫాదర్ ఇన్ లా అని అంటాం. ఇక్కడ డైరెక్ట్గా మనకి వైఫ్స్ ఫాదర్ ఇచ్చిండు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్ విల్ కంప్లీట్ ది లెటర్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి డాష్ విజేఆర్డబ్ల్యూబి అని ఉంది. సో ఆర్డబ్ల్యూబి ఇక్కడ ఉంది, ఆర్డబ్ల్యూబి ఇక్కడ ఉంది, బి తర్వాత వెంటనే వి వచ్చింది అంటే ఇక్కడ వి తీసుకోవచ్చు, ఇక్కడ కూడా వి ఉంది అంటే వికి బిఫోర్ బితో స్టార్ట్ అవుతుందా? పర్ఫెక్ట్. సో బితో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ వి వచ్చింది అంటే బీవీతో ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అంటే సింపుల్గా ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, అంటే ఇక్కడ ఉన్నటువంటి రిపీటెడ్ లెటర్ సిరీస్లో ఏ లెటర్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి చూసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ పెడుతున్నాం. రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ద సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డింగ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ ద ఫోల్డెడ్ పేపర్ హ్యాస్ బీన్ కట్ ఈజ్ షోన్ బిలో. చూజ్ ఎ ఫిగర్ విచ్ వుడ్ మోస్ట్ క్లోజ్లీ రిజెంబుల్ ద అన్ఫోల్డెడ్ ఫార్మ్ ఆఫ్ ద పేపర్ అంటున్నాడు. సో ఇక్కడ పైనుంచి క్రిందికి ఫోల్డ్ చేసిండు, రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డ్ చేసిండు, అప్పుడు మనకి ఇలా కనిపిస్తున్నాయి రెండు. ఓకేనా? రైట్. సో ఒరిజినల్గా అయితే ఇది ఉండొద్దు కానీ ఈ రెండింటిని కనిపించేటట్టుగా పెట్టిండు. ఇప్పుడు వీటిని పైకి తీసుకోవాలి. ఓకేనా? వీటిని యాజ్ డీజ్గా పైకి తీసుకుంటే ఏమైతే చూడండి ఒకసారి, ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుందా? పర్ఫెక్ట్. సో ఇది ఇంప్రాపరే. సో ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడికి వెళ్ళింది ఇంప్రాపర్, ఇది యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని రివర్స్లో చేసి తీసుకున్నాడు, ఇది ఇంప్రాపర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో దీన్ని పైకి లేపితే ఇక్కడ వచ్చింది, దీన్ని పైకి లేపితే ఇటు సైడ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఉన్నట్టుగా ఉంది. అర్థమైందా? రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఏ యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ ఎట్ ద రేట్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, ఏ అండ్ బి మీన్స్ ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి, ఏ పర్సంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి, ఇఫ్ ఎస్ percentage d ash f at the rate g and h at the rate j, then how is f related to h అని అంటున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఎఫ్కి హెచ్కి రిలేషన్ కావాలి. ఎఫ్ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది, నేను మొత్తాన్ని తీసుకోను, జస్ట్ మనకేం కావాలనో అదే తీసుకుందాం. ఎఫ్ ఎట్ ద రేట్ అంటున్నాడు, ఎట్ ద రేట్ మీన్స్ డాటర్, సో ఎఫ్ ఈస్ డాటర్ టు జీ. జీ అండ్ హెచ్ అంటున్నాడు, అండ్ మీన్స్ ఏంటి? జీ ఈజ్ హస్బెండ్ టు హెచ్, సో దట్ హెచ్ ఈజ్ ఫీమేల్ పర్సన్. ఇప్పుడు హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు హెచ్ అంట. సో హెచ్కి ఏమవుతారు? డాటర్ అవుతారు కదా. సో కాబట్టి ఎఫ్ అనే పర్సన్ డాటర్ అవుతారు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇయర్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సిలాజిజం క్వశ్చన్ ఉంది, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉన్నాయి. సిలాజిజంలో సమ్ పోయమ్స్ ఆర్ హార్సెస్, ఆల్ హార్సెస్ ఆర్ టాయ్స్, ఆల్ టాయ్స్ ఆర్ షిప్స్ అన్నాడు.
కంక్లూజన్లో ఆల్ టాయ్స్ బీయింగ్ పోయమ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, సమ్ హార్సెస్ ఆర్ షిప్స్ అంటున్నాడు. ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సమ్ పోయమ్స్ ఆర్ హార్సెస్ అంటున్నాడు. ఆల్ హార్సెస్ అన్నీ కూడా టాయ్స్ అంట. నెక్స్ట్ ఆల్ టాయ్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, షిప్స్ అవుతున్నాయి. సో ఇది డయాగ్రామ్ ఇక్కడ. ఇప్పుడు కంక్లూజన్లో ఆల్ టాయ్స్ బీయింగ్ పోయమ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు. టాయ్స్ అన్నీ కూడా పోయమ్స్ అవ్వడానికి అవకాశం ఉంది అంటున్నాడు. ఎస్, టాయ్స్ అన్నీ కూడా పోయమ్స్ లోపల డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సమ్ హార్సెస్ ఆర్ షిప్స్ అంట. హార్సెస్ అనేవి కొన్ని షిప్స్ అవుతున్నాయా, అవుతాయి. సో కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టే. ఓకే, సో 1 and 2 రెండు కూడా కరెక్ట్ అవుతున్నాయి. సో కాబట్టి బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ అండి. ఓకేనా, ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో తీసుకుందాం. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే 343 ఉంది, ప్లస్ 343 ఉంది. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే -216 ఉంది, -216. సో నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి అంటున్నాడు. చూడండి, 343 అని అంటే 7 క్యూబ్ వాల్యూ, 216 అంటే 6 క్యూబ్ వాల్యూ. నెక్స్ట్ రావాల్సింది ఇక్కడ ఏంటనంటే 5 క్యూబ్ వాల్యూ 125 రావాలి. 125 అని అంటే మరి ప్లస్సా మైనస్ అంటే ఇక్కడ ప్లస్, మైనస్ అంటే ఇక్కడ ప్లస్. సో 316 ప్లస్ 125 తీసుకుంటే వచ్చేది ఇక్కడ ఎంత అని అంటే 441 వస్తుంది. సో 441 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ టైం వస్తుంది ఇక్కడ అంటే తర్వాత 4 క్యూబ్ డిఫరెన్స్ వస్తుంది. 441కి 377కి మధ్యలో గ్యాప్ ఎంత వస్తుంది అని అంటే 4 క్యూబ్ 64 వాల్యూ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ద సెకండ్ నెంబర్ ఇన్ ద గివెన్ number pairs is obtained by performing certain mathematical operation on the first number. The same operation is are allowed followed in all the number pairs except one. Find that odd number pair అంటున్నాడు. ఇక్కడ చూడండి 10కి 33కి రిలేషన్ ఏంటంటే 10 into 3 30 ప్లస్ 3 33. ఓకే, రైట్. ఇక్కడ చూడండి 2 3ల 6 ప్లస్ 3 9. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 3ల 24 ప్లస్ 5 వేస్తే 29. ఇక్కడ చూడండి 6 3ల 18 ప్లస్ 3 చేస్తే వచ్చేది 21. మీరు చూడండి ఇంటూ 3 ప్లస్ 3 చేస్తే అన్నిట్లలో వర్కౌట్ అయింది, కానీ ఇక్కడ ఆప్షన్ 3లో వర్కౌట్ అవ్వట్లేదు. ఆప్షన్ 3లో వర్కౌట్ కావట్లేదు కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద డిఫరెంట్ వన్ అని అంటున్నాం. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, if plus means minus, minus means into means division, and division means plus, what will be the value of the following expression అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి 45 ఇంటూ మీన్స్ ఏంటి, డివిజన్ 9. సో డివిజన్ మీన్స్ ఏంటి అని అంటే ప్లస్ 12. సో మైనస్ మీన్స్ ఏంటి అని అంటే ఇంటూ 5, ప్లస్ మీన్స్ ఏంటి అని అంటే -3. సో ఒకసారి ఇప్పుడు సింప్లిఫైడ్ చేద్దాం దీన్ని. సో 9 టేబుల్లో ఇక్కడ ఎంత 5 టైమ్స్ క్యాన్సల్, ప్లస్ 12 into 5 అని అంటే 60 -3. 60 ప్లస్ 5 అని అంటే ఇక్కడ 65 -3 చేస్తే వచ్చేది 62. సో 62 ఈజ్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇన్ ఏ రో ఆఫ్ పీపుల్ ఆల్ ఫేసింగ్ నార్త్, Prince is 5th from the right hand, Amit is 15th from the right hand. Amit is exactly between Prince and Aditya if Aditya is 6th from the left hand of the line. How many people are there in the row అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి అందరూ నార్త్ చూస్తుంటే ప్రిన్స్ 5th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అంట. మళ్ళీ ఇదే రైట్ హ్యాండ్ నుంచి అమిత్ 15th పొజిషన్ అంట. అమిత్ 15th పొజిషన్, ఇక్కడ ఎవరు అమిత్. అంటే రైట్ హ్యాండ్ నుంచి 15th పొజిషన్, కానీ ప్రిన్స్కి ఏంటి 10th పొజిషనే. ప్రిన్స్కి 10th పొజిషనే. ఈ పర్సన్ ఇక్కడ నుంచి 15th పొజిషన్, కానీ ఈయనకు మాత్రం 10th పొజిషన్ అవుతుంది. ఆదిత్య ఈజ్ 6th ఫ్రమ్ ద లెఫ్ట్ అంట. సో ఆదిత్య అనేటోడు
6th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ అమిత్ అనేటోడు ఈ ప్రిన్స్కి ఆదిత్యకి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నాడు అంటున్నాడు. మీరు కనుక జాగ్రత్తగా చూస్తే ప్రిన్స్ నుంచి ఈ పొజిషన్ 10th పొజిషన్ కాబట్టి మిడిల్ 9 ఉంటారు. వీడికి కూడా ఎగ్జాక్ట్గా మధ్యలో అంటే మిడిల్లో 9 ఉంటారు. వీడు 10th పర్సన్ అవుతాడు, వీడి దగ్గర నుంచి 10th పర్సన్ అవుతాడు అన్నట్టు. సో ఇప్పుడు ఒకసారి టోటల్ ఎంత కౌంట్ చేస్తే ఇక్కడి వరకు 6 ప్లస్ ఈ 9 ప్లస్ 9 18 ప్లస్ 1 19 ప్లస్ ఇక్కడ వరకు 5 మెంబర్స్. సో వీటిని మొత్తం టోటల్ చేస్తే వీ విల్ గెట్ ద ఆన్సర్ అండి. సో మొత్తం చేస్తే ఎంత వస్తుంది? 30. సో ఆ వరుసలో టోటల్ ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ యాష్ అండ్ పర్సంటేజ్ so that the pattern and relationship followed between the letter cluster pairs on the left side of the columns is same as that of the right side of the columns అని అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి, యాష్ ప్లేస్లో ఫస్ట్ ఈ ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆప్షన్ త్రూ వెళ్తాం. సో ఫస్ట్ ఈ తీసుకుందామా ఇక్కడ అని అంటే, ఒకవేళ ఈ ఉంటే ఈ అనేది 5th వన్, ఇక్కడ 3rd వన్ -2 అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ క్యూ వస్తే ఈ క్యూ అనేది ఇక్కడ వస్తే 14కి 17కి ప్లస్ అవుతుంది కదా, కాబట్టి ఫస్ట్ వన్ వర్కౌట్ కాదు. అప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. ఏ ఉంటే ఇక్కడ ఏ ఉంటే 1, ఇక్కడ 3, సో +2. సో ఇక్కడ ఎన్, ఇక్కడ పి ఉంటే ఈ రెండింటికి మధ్యలో +2 వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఓ ఉంటే ఇది 15th వన్, ఇక్కడ 12th వన్, ఈ రెండింటికి -3. తర్వాత ఇక్కడ ఏ ఉందనుకోండి, ఇక పిఏ కదా, ఇక్కడ 4, ఇక్కడ 1 కాబట్టి -3, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఓ ఉంది. ఓ అని అంటే ఇక్కడ 15th వన్, ఇక్కడ 17th వన్, రెండింటికి మధ్యలో +2. సో +2 కాబట్టి ఇక్కడ ఎం తీసుకుంటే ఇక్కడ 11th వన్, ఇక్కడ 13th వన్, రెండింటికి మధ్యలో +2 వర్కౌట్ అయింది కదా, పర్ఫెక్ట్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్, ఎగ్జాక్ట్లీ ట్రూ అవుతుంది ఇక్కడ. డన్. రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ది సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంటున్నాడు. 23, 5, 64, 25, 7, 0, 5 అని అంటున్నాడు. ఇప్పుడు లాజిక్ ఏంటి ఇక్కడ అని అంటే, సో ఇక్కడ చూడండి 23ని 2 + 3గా రాస్తే ఏమవుతుంది? 5. ఆ 5 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు 23 × 2 చేస్తే ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకు సో 46 అవుతుంది. ఈ 46ని ఏం చేస్తున్నాడు అని అంటే 23 × 2 రాస్తే 46 వచ్చింది, దాన్ని రివర్స్లో చేస్తే 64 అయింది. ఇక్కడ రివర్స్లో చేస్తే 64 అయింది. సేమ్ యాజ్ 2 + 5 చేస్తే 7 మిడిల్లో ఉంది. 25 × అంటే 50, ఆ 50ని రివర్స్లో రాస్తే 05 అయింది. ఓకేనా? రైట్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనకి ఆప్షన్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సింపుల్. ఇక్కడ మనకు 98 ఉంది. 98ని డబల్ చేస్తే మనకి ట్రిపుల్ డిజిట్ రావాలి, ఇక్కడ ఉంటుందా? లేదు. అట్లా చెక్ చేసుకోండి. 45ని డబల్ చేస్తే వచ్చేది ఎంత? 90, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. సో మనకి కావాల్సింది రివర్స్లో ఉండాలి, ఇది కూడా కాదు. ఓకేనా? ఇక్కడ చూడండి 14 × 2 చేస్తే వచ్చేది 28, రివర్స్లో రాస్తే 82, పర్ఫెక్ట్ ఉంది. 4 + 1 5 ఇక్కడ ఉంది, పర్ఫెక్ట్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ క్రాస్ ఈజ్ రిటన్ యాజ్ 66 అండ్ చార్ట్ ఈజ్ రిటన్ యాజ్ 90, హౌ విల్ సింబల్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాడు. ఇక్కడ క్రాస్ చూస్తే మనకి 66 అన్నాడు. మనం ప్లేస్ వాల్యూస్ తీసుకొని డైరెక్ట్గా చెక్ చేస్తే ఆన్సర్ రాదు. ఆపోజిట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి? సికి ఆపోజిట్ ఏంటి? ఎక్స్ కాబట్టి 24, ఆర్కి ఏంటి? ఐ కాబట్టి 9, ఓకి ఎల్ కాబట్టి 12, సో ఇక్కడ హెచ్ కాబట్టి 8, మళ్ళీ హెచ్ కాబట్టి 8. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూస్తే ఈ రెండు కలిపితే మనకి 20. సో తర్వాత ఇక్కడ కలిపిన మనకు 32, సో 20 + 32 ఇంకొక 9 అవుతుంది. సో ఇక్కడ మనకి 61 వస్తుంది. సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఎంత అవుతుంది అని అంటే 61 అవుతుంది. మరి 61కి ఇక్కడ 66 ఉంది కదా, సంబంధం ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ యొక్క కౌంట్ ఎంత? సో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి +5 చేసిండు, దట్ ఈస్ 66 అవుతుంది.
ఓకేనా, అంటే ఆపోజిట్ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ ప్లస్ సమ్ ఆఫ్ ది లెటర్స్, అంటే లెటర్స్ యొక్క కౌంట్ అండి, కౌంట్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కాబట్టి వాటి యొక్క కౌంట్ రాసుకున్నాడు. ఓకే, సేమ్ యాజ్ ఇక్కడ చార్ట్లో కూడా సేమ్ రిలేషన్ని మెన్షన్ చేసిండు. ఇప్పుడు చూద్దాం సింబల్లో. సో సింబల్కి కూడా అలానే తీసుకోవాలి. ఎస్కి ఆపోజిట్ ఏంటి, హెచ్ కాబట్టి 8. సో బీకి ఆపోజిట్, వైకి ఆపోజిట్ ఏంటి, బి కాబట్టి 2. ఎంకి ఆపోజిట్ ఏంటి, ఎన్ కాబట్టి 14. సో బీకి ఆపోజిట్ ఏంటి, సో 25 వై. ఓకి ఆపోజిట్ ఏంటి 12. సో ఇక్కడ 15 అవుతుంది. ఓకేనా, రైట్. ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా, ఈ రెండు కలిపితే ఇక్కడ ఒక 10. ఓకేనా, సో ఈ రెండు కలిపితే ఇక్కడ ఒక మనకు ఎంత అవుతుంది అంటే ఒక 40. సో 40 ప్లస్ ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది అంటే మనకు ఒక 26 అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు 40, 50, 66 వస్తుంది. ఓకేనా, సో 66 వస్తుంది. ఇంకేమన్నా ఉందా, ఇక్కడ మనము ఏదైనా మిస్ చేసినామా, సింబల్కి సంబంధించి మిస్ చేయడానికి లేదు. ఇక్కడ ఒక 10, సో ఈ రెండు కలిపితే ఒక 40, సో ఇక్కడ ఒక 26, 76. ఓకేనా, సో ఇక్కడ 76 అవుతుంది. 76కి మనం ఇక్కడ ఎన్ని కలపాలి అని అంటే 1 2 3 4 5 6 ప్లస్ 6 లెటర్స్ కలిపితే 76 ప్లస్ 6 ఎంత అవుతుంది అని అంటే 82 అవుతుంది. ఓకేనా, 82 అవుతుంది. దట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ హియర్. ఓకేనా, దట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఫిగర్స్ 4 ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్ అండ్ 1 డిఫర్స్ ఫ్రమ్ దీస్ ఇన్ దట్ మేనర్, సెలెక్ట్ ద ఆడ్ ఫిగర్ అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో డిఫరెంట్ ఫిగర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఒకసారి చూద్దాం. మీరు కనుక ఈ డయాగ్రామ్ని చూస్తే ఇలా యారో ఉంటుందా, ఈ యారోకి రైట్ సైడ్ ఇలా ఎక్స్ట్రాగా వచ్చింది మ్యాక్సిమం వాటిలలో. యారోకి రైట్ సైడ్ ఇట్లా ఉంటుంది, నువ్వు యారోని చూసుకుంటే రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడు, ఈ యారోని రివర్స్ చేసుకొని చూడు, నీకు రైట్ సైడ్ వస్తుంది. ఈ యారోకి రైట్ సైడ్ ఉంటుంది. యారో కిందికి ఉంది కాబట్టి నీకు లెఫ్ట్ అనిపిస్తుంది, కానీ నువ్వు దీన్ని ఇట్లా పైకని చూడు, యారో ఈ పొజిషన్లో ఉంటే నీకు రైట్ సైడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ యారో ఇట్లా చూడు, ఇప్పుడు ఇది యారో కదా, దీనికి రైట్ సైడ్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ యారో ఉంది కదా, సో దీనికి రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ యారో ఉంది కదా, నువ్వు యారో చూడు, దీనికి లెఫ్ట్లో వస్తుంది, ఇక్కడ మాత్రం లెఫ్ట్లో వస్తుంది. ఇగో నీకు ఇక్కడ యారో రైట్ సైడ్లో వచ్చింది. అంటే అన్నీ కూడా ఇగో ఈ ఫార్మాట్లో ఉంటాయి, కానీ ఈ ఒక్కటి మాత్రం డిఫరెంట్గా లెఫ్ట్కి వచ్చింది. ఓకేనా, సో కాబట్టి అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్ అని అంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్ compact is written as DQNRBS and Sony is written as TQOA. In the same way, how is Motorola coded అంటున్నాడు. సో ఫస్ట్ కాంపాక్ట్ చూద్దాం. కాంపాక్ట్ని ఏమని కోడ్ చేసిండంటే DQNRBSగా కోడ్ చేసిండు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ 3 15 13 16 1 17 4 17, ఇక్కడ 14 18 2 19 ఉంది. 3 నుంచి 4కి +1, 15 నుంచి 17కి +2, 13 to 14 +1, నెక్స్ట్ +2, తర్వాత +1, తర్వాత +2. సో +1 +2 +1 +2 లాజిక్ ఉంది. సేమ్ యాజ్ ఇక్కడ అదే లాజిక్ వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు మోటరోలాకి చూద్దాం. సో మోటరోలాకి గమనిస్తే ఇక్కడ సో 13 15, సో ఇక్కడ మనకి 20 15 18 15 12 1. సో 13 నుంచి +1 14 ఎన్తో ఉండాలి. సో ఎన్తో ఉన్న వాటిలలో మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. తర్వాత +2 తీసుకుంటే ఏమవుతుంది అని అంటే 17, సో ఎన్ తర్వాత క్యూ వస్తుంది. ఎన్ క్యూతో ఉన్నటువంటిది థర్డ్ ఆప్షన్ ఒకటే కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. 3 of the following words are alike in some manner and hence form a group. Which word does not belong to that group అంటున్నాడు. ఇక్కడ క్లారినెట్, ఫ్లూట్, పియానో, పికోలో అంటున్నాడు. వీటిలలో 3 ఒక ఆర్డర్లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ వన్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ పియానో ఇస్ ద డిఫరెంట్ వన్ అండి. సో ఈ 3 ఏంటి అని అంటే, సో ఇక్కడ క్లారినెట్ అని అంటే మనకి నాదస్వరం అంటాం కదా,
సో ఆ టైప్లో ఉంటుంది. పికోలో కూడా సేమ్ అట్లా నాదస్వరం లాగానే ఉంటుంది. ఫ్లూట్ అంటే కూడా మనకు ఫ్లూట్ని అయితే ఈ మూడిటికి రిలేషన్ ఏంటి అని అంటే ఆ ఏదైతే వాయిద్యం ఉందో దాన్ని టచ్ చేస్తూ ఉంటే మనకు వస్తుంది సౌండ్ బయటికి. ఓకేనా, సౌండ్ బయటికి రావాలి అని అంటే ఆ పర్టికులర్ వాయిద్యాన్ని దాన్ని టచ్ చేయాలి. కానీ పియానోలో ఏమవుతుందంటే దాన్ని టచ్ చేస్తే కాదు, దానికి ఒక పర్టికులర్ కీస్ ఉంటాయి, ఆ కీస్ని టచ్ చేస్తారు. సో ఇక్కడ కీస్ని టచ్ చేస్తారు, బట్ ఇక్కడ ఆ వాయిద్యాన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది డిఫరెంట్ వన్, ఈ మూడు డిఫరెంట్ వన్ అని అంటాం. లేదు అని అంటే ఈ మూడు కూడా సో అంటే నాదస్వరం, ఫ్లూట్ ఇవన్నీ కూడా మనకి నోట్లో పెట్టేసుకొని ఊదడానికి ట్రై చేస్తాం కదా, సో ఇది మనం జస్ట్ టైప్ చేస్తామని ఇట్లా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ మనకి నాలుగిట్లలో ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్, సో పర్ఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. If 12th February 2011 was a Saturday, then what was the day of the week on 13th February 2015 అంటున్నాడు. ఒకసారి చూడండి, మనకి ఏం చేస్తామనంటే 12th February 2011 అనేది సాటర్డే అంటున్నాడు కదా. సో రైట్, ఇప్పుడు నేను డేట్ మంత్ ఈక్వల్ చేసుకుంటా. డేట్ మంత్ ఈక్వల్ చేసుకుంటే ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది, అప్పుడు ఆడ్ డేస్ ప్రకారం చేయొచ్చు మనం. ఇక్కడ 12th February అనేది 2011 సాటర్డే అయింది కదా. సో ఇప్పుడు దీన్ని 13th February చేసుకుంటే ఇక్కడ 13th Februaryకి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దీని తర్వాత రోజు ఏమవుతుంది, ఇక్కడ 12th February సాటర్డే కాబట్టి 13th అనేది సండే అవుతుంది కదా. సో ఇట్లా మనం ప్రామాణికంగా తీసుకొని 13th Feb టు 13th Feb చెక్ చేద్దాం. అప్పుడు 2011 నుంచి ఎప్పటి వరకు చెక్ చేస్తున్నాం, 15కి. సో మనం ఎలా రాసుకుంటాం షార్ట్ కట్లో అంటే ఇయర్స్ అన్నిటిని వరుసగా రాసుకోవాలి. 11, 12, 13, 14, 15 ఇలా ఇయర్స్ అన్నిటిని వరుసగా రాసుకున్నాం. ఎన్ని ఇయర్స్ వస్తాయో అన్ని ఆడ్ డేస్ కింద తీసుకుంటాం. ఏమైనా లీప్ ఇయర్స్ వచ్చినాయా ఇక్కడ అంటే ఒక లీప్ ఇయర్ వచ్చింది. లీప్ ఇయర్ వస్తే ఒక రోజున ఎక్కువ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ డే ఏమైతుంది, సండే అవుతుంది. ఎందుకంటే 12th నుంచి మనం 13కి మార్చుకున్నాం కదా. సో 13th February 2011 అనేది సండే అవుతుంది కాబట్టి సండే. నెక్స్ట్ మండే, తర్వాత ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఫ్రైడే అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. మెన్, లిరిసిస్ట్, ఎక్స్ట్రోవర్డ్స్ అంటున్నాడు. సో మెన్కి, లిరిసిస్ట్కి, ఎక్స్ట్రోవర్ట్కి ఈ మూడు వర్డ్స్కి బెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ ఏంటి చూడాలి. సో ఇక్కడ బెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ ఏమవుతుందంటే మెన్స్లో కొంతమంది లిరిసిస్టులు ఉంటారు. ఈ మెన్స్ లిరిసిస్ట్లలో కొంతమంది ఇంట్రోవర్ట్స్ కూడా ఉంటారు. ఇంట్రోవర్ట్స్లో లిరిసిస్ట్ ఉంటారు, ఇంట్రోవర్ట్స్లో మెన్స్ ఉంటారు. లిరిసిస్ట్లో మెన్స్ ఉంటారు, లిరిసిస్ట్లో ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు. కాబట్టి మూడిటికి కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలి కాబట్టి ఈ సెకండ్ వన్ వర్కౌట్ అవుతుంది పర్ఫెక్ట్గా. ఇది మెన్ అనుకుంటే, ఇది లిరిసిస్ట్ అనుకుంటే, ఇది ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటే ఇప్పుడు కాంబినేషన్ ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే 3 different positions of the same dice are shown. Select the number that will be on the face opposite to the face showing 6 అంటున్నాడు. 6కి ఆపోజిట్ ఫేస్ ఏంటి అని అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇక్కడ 2-5, ఇక్కడ 2-5, రెండింటిని కామన్గా ఉన్నాయి, కట్ చేస్తే మిగిలింది 1-6. సో 6కి ఆపోజిట్ ఏంటిది 1. సో దట్ ఈస్ ఇన్ సెకండ్ ఆప్షన్. ఓకే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. సో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి దీంట్లో అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, మనకి రెక్టాంగిల్స్ని ఎట్లా కౌంట్ చేస్తామనంటే మీరు ట్రయాంగిల్స్లో సో 2 ట్రయాంగిల్స్ అని 1, 2 అని 1 + 2, 3 అని చేస్తాం కదా, సేమ్ అదే ఫార్మాట్లో చేయొచ్చు. ఇక్కడ చూడండి, సో 1, 2, 3. సో ఇవి 1, 2, 3 ఉన్నాయి. 1 + 2 + 3 ఎంత అవుతాయి, 6 అవుతాయి ఇక్కడికి. ఓకేనా, సో కాబట్టి నెక్స్ట్ 1, 2, 3 ఇవేమైతాయి 1 + 2 + 3 మనకు 6 అవుతాయి ఇక్కడికి. ఓకేనా, ఇది ఒక్క లైన్కి 6, ఇది ఒక్క లైన్కి 6, టోటల్ 6 + 6 12 అవుతున్నాయి. డైరెక్ట్ 12 వచ్చేసినాయి మనకి. ఓకేనా, రైట్, డన్. నెక్స్ట్ ఈ రెండు కలిపితే 1, ఈ రెండు కలిపితే 1, ఈ రెండు కలిపితే 1, సో +3. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూస్తే ఇక్కడ
ఈ రెండు కలిపితే అంటే ఈ ఫుల్ లెంత్ ఒకటి అనుకున్నాం, ఈ ఫుల్ లెంత్ ఒకటి అనుకున్నాం, ఈ ఫుల్ లెంత్ ఒకటి అనుకున్నాం. ఎందుకంటే కాంబినేషన్ వర్కౌట్ చేయలేదు కాబట్టి అవి ఒక 3. సో 12 + 3 15 వచ్చినాయి. ఇక మిగిలింది ఏంటి అని అంటే ఇగో ఇక్కడ ఇది మొత్తం కలిపితే ఒకటి. ఓకేనా? సో ఈ రెండు కలిపితే ఒకటి, ఈ రెండు కలిపితే ఒకటి, ఈ పెద్దది మొత్తం కలిపితే ఒకటి. సో 3. మొత్తం మనకి ఎంత వస్తాయి ఇక్కడ అని అంటే 18 వస్తాయి. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ మనకు రెక్టాంగిల్స్ ఎన్ని అని అంటే 18 రెక్టాంగిల్స్ అనేవి ఉంటాయి ఇందులో. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్ అంటున్నాడు. ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం. నెంబర్తో ఏమైనా వస్తుందా గమనిద్దాం. 4 నుంచి 9కి +5, 9 నుంచి 19కి +10, తర్వాత ఇక్కడ +20. ఓకేనా? 5 10 20. సో ఇప్పుడు 5 10 20 వచ్చింది, 5 ఇంక్రీజ్ డబల్ అయింది, 10 డబల్ అయింది, 20 డబల్ అయితే 40 అవుతుంది. 39 + 40 దట్ ఈస్ 79. 79తో ఉండాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. సో సెకండ్ లెటర్కి వెళ్ళిపోవాలి. 3 6 9 12 15. 15th ఆల్ఫాబెట్ ఈజ్ ఓ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఓ. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డన్ రైట్. సో ఇవి మనకు ఇక్కడ ఉన్నటువంటి మనకి ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. ఓకేనా రైట్. సో ఇది మనకు ఇక్కడ మెరిట్ బేస్డ్ కన్సెషన్కి సంబంధించి కాంపీట్ మైండ్స్ మీ అందరికీ తెలుసు. సో మీకు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ అకాడమిక్ ఇయర్స్లో మీకు గనక బెస్ట్ స్కోర్ కనుక ఉంటే సో లైక్ 90% ఉంటే మీకు కన్సెషన్ 50% ఇవ్వడం జరుగుతుంది. ఓకే 80 to 90 ఉంటే 30% కన్సెషన్, 70 to 80% ఉంటే 20% కన్సెషన్. ఇలా మెరిట్ బేస్డ్ కన్సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాంపీట్ మైండ్స్ ఫర్ ఆల్ కోర్సెస్. అన్ని కోర్సెస్కి కూడా ఇలానే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఏ కోర్సెస్ అంటే ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే, ఎస్ఐ కానిస్టేబుల్, తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి. ఓకే రైట్. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే సో డెఫినెట్గా మన కాంపీట్ మైండ్స్ ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే ఈ కోర్సెస్కి సంబంధించి ఈ కన్సెషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు మన టీం అందిస్తారు. ఓకే రైట్. సో ఇవి మనకి ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ ఆల్ ఇండియా మాక్ టెస్ట్కి సంబంధించి రీజనింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.